హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది అయితే చూడబోతున్నాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. సో కొత్తగా ఎవరైనా సరే ఇల్లు కొనుక్కుందాం అని అనుకున్న వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఇల్లు కట్టుకుందాం అని అనుకున్న వాళ్ళు కూడా వీడియో పూర్తి వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, దేనికంటే ఈ ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లాగే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుంది. సో వీడియో డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. నేను మీకు ప్లాన్తో పాటు అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో స్టార్టింగ్ బయట అయితే ఉన్నాం కదా, ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ ద్వారా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది 4 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ గేట్ అనేది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలోనే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి, వాటర్ యూస్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ మెయిన్ డోర్ మనకి టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో దీని పక్కనే చూడండి నార్త్ ఫేసింగ్ సైడ్గా 3 feet సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ కోసం. సో చాలా ఎక్కువగా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది వెంటిలేషన్ అనేది బాగా రావడం కోసం అనేది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే సౌత్ ఫేసింగ్ వైపుగా మనకి స్టెప్స్ అనేది ఇచ్చారు చూడండి. సో వాస్తు ప్రకారం చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అట్లాగే మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు గార్డెన్ ఏరియా ఉన్న హౌస్ చూపించండి అని. సో దీనికి గార్డెన్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇది 33 అడుగులు వెడల్పు ఉంటుంది, 48 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. 33, 48 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది. ఈ హాల్ అనేది 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. పొడవు అనేది 20 అడుగుల వరకు ఉంటుంది. సో 20 అడుగులు ఎక్కడి నుంచి అంటే మనకి అక్కడ చూడండి టీవీ యూనిట్ కనపడుతుంది చూస్తున్నారు కదా, ఆ టీవీ యూనిట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు మనకి ఏంటంటే 20 అడుగుల వరకు ఉంటుంది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది. సో అట్లాగే ఇక్కడ మీరు చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ప్లెయిన్గా అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి హాల్లో మనకి వాల్ అనేది రావడం జరిగింది చూశారు కదా. ఈ వాల్కి థీమ్ డిజైనింగ్ అయితే చేశారు. సో బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి థీమ్కి ఏంటంటే వైట్ కలర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ డిజైన్ థీమ్ అనేది చాలా చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కిచెన్స్లో కావచ్చు, లేదు అంటే డైనింగ్ ఏరియాలో కావచ్చు, ఇట్లా హాల్స్లో ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి. సో ఇది లివింగ్ ఏరియా ఇదంతాని. సో ఈ పక్కనే మీరు చూస్తున్నట్లయితే ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో మనకి పార్టీషన్ అనేది అది డైనింగ్ ఏరియా, ఇది లివింగ్ ఏరియా అని కనపడే విధంగా చూడండి. మనకి కింద టైల్స్ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది చూశారు కదా, ఆ మాదిరి పట్టీతో మనకి డివైడ్ చేశారు. ఏ కలర్కి ఆ కలర్ డివైడ్ చేసి అది డైనింగ్ ఏరియా, ఇది లివింగ్ ఏరియా అన్నట్లుగా మనకి ఇక్కడ ఎక్స్పోజ్ చేసే విధంగా టైల్స్ అనేవి కూడా వేయించుకున్నారు. సో మొత్తం మనకి డిజిటల్ వెటిఫైడ్ టైల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అంతా వేసినవి. సో ఇదంతా ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చారు మనకి, సిమెంట్ కబోర్డ్స్ అనేవి. సో ఇదే డైనింగ్ ఏరియాలో మనకి వెంటిలేషన్ పర్పస్ కోసం ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి చిన్నది ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ మీద చూడండి, నేను ఇంటికి సంబంధించిన ప్లానింగ్ అనేది అయితే చూపిస్తున్నాను. మనం స్టార్టింగ్ ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయిన తర్వాత లివింగ్ ఏరియా అంతా చూసాము, తర్వాత డైనింగ్ ఏరియా చూసాము. ఇది ఎల్ షేప్డ్లో ఉంది ఇది. ఇప్పుడు మనం ఏంటంటే బెడ్రూమ్లో అయితే చూడబోతున్నాము. సో ఈ ప్లానింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వీడియో కింద అయితే పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే. సో ఒకసారి బెడ్రూమ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని అయితే చూద్దాము. సో బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ చూడండి హాల్లో ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చిన విండోస్ ప్రతి విండోస్కి ఏంటంటే గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు. నార్మల్ వుడెన్ అయితే కాదు ఫ్రెండ్స్, గ్రానైట్ అయితే యూజ్ చేశారు బ్లాక్ కలర్లో. గ్రిల్స్ ఏంటంటే ఐరన్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ విండోస్ వచ్చేసరికి యూపీవీసీ యూజ్ చేశారు. సో యూపీవీసీలోనే మనకి మస్కిటో విండోస్ ఉంటాయి చూసారు కదా, డోర్స్ అనేవి, ఆ డోర్స్ అయితే యూజ్ చేశారు. సో అండ్ మనకి ఇక్కడ యూజ్ చేసిన ఈ యూపీవీసీ విండోస్ ఉన్నాయి చూసారు కదా, ఇవి నార్మల్ ఆర్డినరీ అయితే కాదు ఫ్రెండ్స్, ఇవి మంచిగా చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి. ఇది పెర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 420 to 450 రూపీస్ అయితే పడుతున్నాయి. మంచి హై క్వాలిటీ యూపీవీసీ విండోస్ అయితే ఇక్కడ మనకి యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇవి. సో ఇది యూపీవీసీ విండోస్కి ప్లస్ సంబంధించిన డోర్కి సంబంధించిన విషయాలు అయితే. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇదే హాల్లో మనకి స్టార్టింగ్ వచ్చి రాగానే చూసాం కదా టీవీ యూనిట్ అనేది. సో ఈ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే రాయల్ ప్లేట్ డిజైన్ అయితే చేశారు చూడండి ఫ్లవర్ డిజైన్స్తోని. సో ప్లాట్ఫామ్ కూడా మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము. సో బయట మీరు చూడండి గుమ్మం అనేది నార్మల్ వుడెన్ కాదు ఫ్రెండ్స్, ఇది గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేయడం జరిగింది. సో అండ్ మనం డోర్ చూసుకున్నట్లయితే హైలామ్ షీట్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ డోర్ అనేది. సో చూడండి 3 స్ట్రిప్స్ డిజైన్స్ కూడా రావడం జరిగింది దీని మీద. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూద్దాము.
ఈ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ సైడ్ చూడండి కబోర్డ్స్ కనపడుతున్నాయి చూసారు కదా, అటువైపు మనకి 10.5 అడుగులు వెడల్పు ఉంటుంది. సో 14 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది. సో ఇక ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా సింపుల్గా ప్లెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, అది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ అటాచ్డ్ బాత్రూమ్ డోర్ ఉంది చూసారు కదా, ఈ డోర్ మనకి వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్. ఇది నీళ్లు పడినా ఏం కాదు. అండ్ మనకి ఇక్కడ చూడండి హ్యాండిల్ ఉంటుంది చూసారు కదా, డోర్ హ్యాండిల్ అనేది అక్కడ అల్యూమినియం స్ట్రిప్ అనేది ఇచ్చారు. సో సపోర్ట్గా ఉంటుంది, ఎక్కువ మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి దీనికి. సో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి అయితే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కదా, ఈ బాత్రూమ్ అనేది 3.8 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 6.8 పొడవు ఫ్రెండ్స్ ఇది. సో మనకి టైల్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. అండ్ ట్యాప్స్ అండ్ ఫిట్టింగ్స్ కూడా జాల్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో కమోడ్స్ అనేవి సిరా యూజ్ చేశారు. కమోడ్స్ ప్లస్ ఏంటంటే ఇది వాష్ బేసిన్స్ ఉన్నాయి చూసారు కదా మనం ఇందాక హాల్లో చూసినవి. సో అవి కూడా ఏంటంటే సిరా అయితే యూజ్ చేశారు. మొత్తం మనకి మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే వర్క్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా చేయించుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి లుక్ అనేది. సో చాలామంది ఏంటంటే వర్క్ విషయంలో కూడా అంత జాగ్రత్త అయితే వహించరు. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి బిల్డర్ దగ్గర ఉండి చాలా చక్కగా అయితే చేయించుకున్నారు వర్క్ అనేది. సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అల్ట్రాటెక్ ప్లస్ ఏంటంటే అంజని ఈ 2 కంపెనీ సిమెంట్స్ ఏంటంటే మనకి హౌస్ కన్స్ట్రక్షన్లో అయితే వాడడం జరిగింది. సో మనం బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే బెడ్రూమ్ చూసాం కదా, బెడ్రూమ్ నుంచి బయటకైతే వచ్చేసాము. సో ఇదంతా హాల్. ఇప్పుడు మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము. ఆల్రెడీ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదా, ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా చూద్దాము. సో మనకి గుమ్మాలకి కిటికీలకి ఏంటంటే గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం గ్రానైట్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి చెదలు పట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి గుమ్మాలు ఇట్లాంటివి. సో ప్లస్ మనకి లోపల కూడా చాలా బాగా తీసుకున్నారు. ఈ వాటర్ ప్రూఫ్ డోర్స్ కావచ్చు, లేదు అంటే బయట విండోస్ కావచ్చు. సో చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 11.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. కబోర్డ్ కనపడుతుంది చూసారు కదా, అది మనకి 11.5 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవు 14 అడుగుల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక ఫాల్ సీలింగ్ చూడండి, సో చాలా సింపుల్గా ఉంటుంది. మంచి కలర్ అయితే తీసుకున్నారు చూడండి. మ్యాక్సిమం మనకి ఇక్కడ గదిలోకి వెంటిలేషన్ రావాలంటే కూడా మనకి ఇట్లాంటి లైట్ గ్రీన్ కలర్ కానీ, లేదు అంటే లైట్ ఎల్లో కలర్ కానీ ఇట్లాంటి కలర్స్ అనేవి యూజ్ చేసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ అనేది చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. సో వాల్ చూడండి, వాల్ కూడా మనకి రాయల్ ప్లేట్ డిజైన్ అయితే చేశారు. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ తీసుకున్న విండోస్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు, 4.5 5.5. సో ఈ మాదిరి సైజ్ అనేది తీసుకుంటే వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ హౌస్కి. సో మీకు నార్మల్గా చెప్తున్నాను ఇట్లాగా ఇవి తీసుకోవాలి అని చెప్పేసి నేను. సో ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ అటాచ్డ్ బాత్రూమ్ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనం బాత్రూమ్ కొలతలు అనేవి చెప్తున్నాను నేను. ఇది 3.9 వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్, 6.9 పొడవు అనేది రావడం జరిగింది. సో ఎదురుగా చూడండి కిటికీ అనేది ఇచ్చారు చూసారు కదా. సో నార్మల్గా ఏంటంటే గ్రానైట్ కూడా చాలామంది వెయ్యరు అక్కడ ఫ్రేమ్కి, నార్మల్ టైల్స్ వేసి అలా ఉంచేస్తారు. బట్ చూడండి మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు, యూపీవీసీ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కూడాని. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం టైల్స్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే 1.5 ఫీట్ వరకు మనకి డార్క్ బ్రౌన్ కలర్ అనేది యూజ్ చేశారు. ఆ టాప్లో మనకి వైట్ కలర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మన మిడిల్లో చూసుకున్నట్లయితే హైలైటర్స్ అనేవి ఎక్సోగాన్ షేప్స్లో రావడం జరిగింది మిడిల్లోని. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో చూడండి చిన్న చిన్న అర్మార్లు కూడా ఇచ్చారు, సబ్బులు లేదంటే చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది. సో గేజర్ పాయింట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్స్కి. సో ఈ విధంగా ఉంది బాత్రూమ్ అనేది. సో ఒకసారి ఏంటంటే మనం బయటకైతే వెళ్దాము. అటాచ్డ్ బాత్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూశారు కదా, ఒకసారి బయటకైతే వెళ్దాము. సో ఈ స్విచ్ బోర్డ్స్ వచ్చేసి ఎలాంటి స్విచ్ బోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనం బెడ్రూమ్ నుంచి బయటకైతే వచ్చేసాము. ఎదురుగా కిచెన్ ఫ్రెండ్స్, అది ఒకసారి కిచెన్ అయితే చూద్దాము. సో ఈ కిచెన్ కొలతలు వచ్చేసరికి మనకి 8.5 అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు గుమ్మం కనపడుతుంది చూస్తున్నారు కదా, ఆ గుమ్మం వైపుగా మనకి 8.5 అడుగులు వెడల్పు ఉంటుంది. సో మనకి పొడవు వచ్చేసి 8 అడుగుల వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్, 8.5 8. సో ఇవి కిచెన్ కొలతలు. సో మనకి ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు, ఎల్ షేప్లో ఉంది అది. సో టైల్స్ చూడండి 3.5 ఫీట్ వరకు, ఆల్మోస్ట్ 4 ఫీట్ వరకు వచ్చేసింది విండో లెవెల్ వరకుని. సో టైల్స్ కూడా ఇవ్వడం బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ.
సో ఇంకా చూడండి మనకి టాప్లో చూసుకున్నట్లయితే స్టోరేజ్ చేసుకోవడానికి ఏదైనా పాతి సామాన్లు పెట్టుకోవడానికి ఏదైనా మనం దాచుకునే వస్తువులు ఉంటాయి చూసారు కదా, పెట్టుకోవడానికి బాగా పనికొస్తుంది. స్టోరేజ్ కూడా ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే కిచెన్ పక్కనే మనకి పూజ గది అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పూజ గది ఇది. సో ఈ పూజ గది కూడా చూద్దాం ఒకసారి. పూజ గది ఏంటంటే మనకి కబోర్డ్స్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి పూజ గదులు ఇచ్చారు. సో మనకి ఏదైనా సరే ఈ కిచెన్లో పెట్టుకోవాల్సిన సామాన్లు ఏమైనా కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది పూజ గది ఫ్రెండ్స్. ఇదంతాని 4'2" వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు వచ్చేసరికి 8.5 అడుగులు ఉంటుంది కిచెన్ మాదిరిగానే. 4'2", 8.5 ఇవి పూజ గది కొలతలు ఇవి. సో ఇక్కడ చూడండి పూజ గది నుంచి చూస్తుంటే మనకి కిచెన్ పైన స్టోరేజ్ కనపడుతుంది చూశారు కదా. సో నార్మల్గా ఆ స్టోరేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి వాష్ ఏరియా ఉంది చూశారు కదా బయట. ఈ వాష్ ఏరియా చోట ఏంటంటే పైన స్లాబ్ అనేది ఇచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఆ స్లాబ్ అనేది ఇవ్వడం వల్లే మనకి కిచెన్లో పైన స్టోరేజ్ అనేది ఉంది. సో ఒకవేళ మనకి పైన స్లాబ్ ఇవ్వకపోయారు అనుకోండి, మనకి ఆ స్టోరేజ్ అనేది ఉండదు అక్కడ. సో చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు వచ్చేసి వాష్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఈ వాష్ ఏరియా అనేది 5.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పొడవు వచ్చేసరికి 7.5 అడుగులు ఉంటుంది. ఆ ట్యాప్ పాయింట్ కనబడుతుంది చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మనకి 7.5 అడుగులు వెడల్పు ఉంటుంది. సో సెట్ బ్యాక్ కూడా చూడండి సౌత్ ఫేసింగ్ వైపుగా 1.5 అడుగు అయితే వదిలేరు. సో మనకి బట్టలు ఆరబెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనేది మనకి కావాలంటే బాగుంటుంది. సో మెయిన్ ఏంటంటే వెలుతురు బాగా వస్తుంది ఫ్రెండ్స్ హౌస్కి. సెట్ బ్యాక్స్ అనేవి చాలా బాగా వదులుకున్నారు. ఒకసారి ప్లాన్లో కూడా చూడండి కావాల్సిన వాళ్ళు సెట్ బ్యాక్స్ అనేవి ఏ విధంగా వదులుకున్నారు ఏంటి అని కూడా చూపిస్తున్నాను ఒకసారి. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకి కిచెన్ వాష్ ఏరియా చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం డైనింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. సో ఈ డైనింగ్ ఏరియా లివింగ్ ఏరియా మనకి ఎల్ షేప్డ్లో అయితే రావడం జరిగింది. సో తూర్పు పక్కన చూడండి ఒక కిటికీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్ డోర్ పక్కనే వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఒకసారి మనం పార్కింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఈ పార్కింగ్ ఏరియా అనేది 11 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. 18 అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది ఇది. సో చూడండి మనకి సౌత్ ఫేసింగ్ వైపుగా స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 6.5 అడుగులు వెడల్పుతో ఇచ్చారు. దాని పక్కనే ఇప్పుడు చూస్తున్నారు కదా అది గార్డెన్ ఏరియా ఫ్రెండ్స్ అదంతాని. సో గార్డెన్ ఏరియా కూడా మనకి 14 అడుగులు పొడవు ఉంటుంది, 4.5 అడుగులు వెడల్పుతో అయితే ఇచ్చారు. సో మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి మనకి మెట్లు ఉన్నాయి చూశారు కదా, ఈ మెట్ల కింద బయట సైడ్ వాళ్ళు ఎవరైనా వాడుకునే విధంగా చిన్న బాత్రూమ్ కూడా ఇచ్చారు. అది కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఈ బాత్రూమ్ అనేది జస్ట్ నార్మల్ బాత్రూమ్ ఫ్రెండ్స్. చిన్న బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2.5 అడుగులు వెడల్పు ఉంటుంది, పొడవు 4 అడుగులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చిన్న బాత్రూమ్ ఇది. సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసాం కదా 1.5 ఫీట్లో సౌత్ ఫేసింగ్ మనకి సెట్ బ్యాక్ అనేది ఇచ్చారని. సో ఇదే అది వాష్ ఏరియా అనేది. బ్యాక్ సైడ్ ఖాళీ అనేది చూస్తున్నారు కదా, ఇది వాష్ ఏరియా ఇది. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ కూడా సౌత్ ఫేసింగ్ వైపుకి ఇది. సో ఒకసారి మనం బయటకు అయితే వెళ్దాం ఇంకా. ఈ వాటర్కి సంబంధించిన మోటార్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్, అది టెక్స్పో మోటార్ 1.5 HP అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి పునాది గుంతలు కూడా 6 అడుగులు లోతు అనేది తీశారు ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, నేను ఫొటోస్ అనేవి చూపిస్తున్నాను మీకు. సో ఇదేంటంటే స్క్రీన్ మీద మీరు చూసేవి స్టార్టింగ్ పునాది గుంతలు తీసినప్పుడు పిక్స్ ఇవి. సో మనకి ఫుట్టింగ్ కూడా స్టెప్పర్ ఫుట్టింగ్ ఇచ్చారు. సో మనం మెట్లయితే ఎక్కుతున్నాం. మిడ్ ల్యాండింగ్ దగ్గర చూడండి మనకి టాప్లో ఇక్కడ చూడండి గ్యాప్ ఉంది చూసారు కదా, ఇక్కడ మనకి గ్లాస్ ఫ్రేమింగ్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ టాప్లో కూడా ఒక లైట్ ఇచ్చారు ఫ్రెండ్స్. మెట్ల దగ్గర లైట్ ఇచ్చారు. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి లైట్ పాయింట్ కూడా ఇచ్చారు పైన. సో పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి. సో ఫ్రెండ్స్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తానికి 12 పిల్లర్లు అయితే వచ్చాయి. పిల్లర్ సైజ్ అనేది 9 ఇంచెస్ బై 15 ఇంచెస్ ఈ సైజులో ఉన్నాయి. సో 16 mm స్టీల్ యూజ్ చేశారు. అండ్ మంగళ కంపెనీ స్టీల్ ఫ్రెండ్స్ ఇది, దీంట్లో యూజ్ చేసిన స్టీల్ అనేది. సో ఇంకొకటి ఇక్కడ చూడండి మెటల్ ల్యాండింగ్ అనేది 2 ఇంచెస్ హైట్ పెట్టారు చూడండి స్టెప్స్ అనేది. సో వర్షం నీరు ఏమైనా సరే కిందకి వెళ్లకుండా ఉండడానికి ఈ విధంగా అయితే పెట్టుకున్నారు. చాలా మంచిగా అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇది. సో ఇంకా హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఒకసారి చూడండి. ఈ ఇల్లు అనేది రాజమండ్రిలో ఉంది ఫ్రెండ్స్. హౌస్ అనేది రాజమండ్రిలో ఎక్కడంటే మోరంపూడి జంక్షన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది ఈ హౌస్ అనేది. కరెక్ట్గా చెప్పాలంటే ఐరన్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్కి వస్తుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. DTCP లేఅవుట్ ఫ్రెండ్స్ ఇదంతాని. సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 54 lakhs అయితే చెప్తున్నారు. ఇంకా చాలా వరకు తగ్గుతుంది ఫ్రెండ్స్, ప్రైస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు ఒకసారి మాట్లాడండి, వీడియో కింద డీటెయిల్స్ అయితే పెట్టాను. సో 40 feet రోడ్ వస్తుంది అవుట్ సైడ్లో మనకి చూసుకున్నట్లయితే. సో బయట ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ హౌస్ బయట. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఇలాంటి ఇంటి వీడియోలు ఏదైనా సరే మన ఛానల్లో పెడదామని అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీడియో కింద పెట్టాను, ఒకసారి చెక్ చేయవచ్చు. సో ఈ ఇంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.